రకరకాల దుంపకూరలండి. ఇవన్నీ మా గార్డెన్లో హార్వెస్ట్ చేసినవే. ఎలా హార్వెస్ట్ చేసాము, దిగుబడి ఎలా వచ్చింది, ఎటువంటి టిప్స్ మేము పాటించాము అన్నది నేను ఇదివరకు వీడియోల్లో చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ దుంపల్ని మొలకెత్తేలాగా చేసుకున్నాక కొత్త పంటకి ఎలా రెడీ చేస్తున్నాం అన్నది చూపిస్తున్నానండి. అది కూడా ఎర్ర గార్డెన్స్ స్థలంలోనండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి. ఎర్ర గార్డెన్స్కి వచ్చేసాం. ఆల్రెడీ పసుపు నాటామండి. అప్పుడు ఎలాగ నాటాము ఏంటన్నది ఇదే వీడియోలో చూపిస్తాను. కొంచెం ప్లేస్ ఉండిపోయిందండి, అందుకని ఇంటి దగ్గర ఒక పసుపు మొక్క ఉంటే అది హార్వెస్ట్ చేసి ఆ దుంపలు కూడా తెచ్చాము. దాంతోపాటు అల్లం, పెండలం, నల్ల పసుపు కొద్దిగానే ఉందండి, చాలా తక్కువ వచ్చింది హార్వెస్ట్ ఎందువల్ల. అలాగే మామిడల్లం, ఇదైతే ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు. ఇక్కడ ఎలాగా డెవలప్ చేస్తున్నాం కదా, ఇక్కడైతే బాగా వస్తుందేమో అన్నట్టుగా ఈ మామిడల్లం కూడా ఇక్కడ వేసేద్దాము అని తీసుకొచ్చాం. ఇక చిలకడ దుంపలు, పెండలం ఇవ్వండి. నేల మీదే కాకుండా వరలు ఉన్నాయండి, ఆ వరల్లో చిలకడ దుంపలను పెండలం వేస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ అడవి పందులు ఎక్కువండి. లాస్ట్ టైము నేను చామదుంపలు, చిలకడ దుంపలు, పెండలం ఇవన్నీ వేస్తే శుభ్రంగా అదే అడవి పందులు వచ్చేసండి, అదంతా కంపు చేసేసి మొత్తం తినేసి వెళ్ళిపోయింది. అందుకని ఆ పసుపు అప్పుడు బాగానే ఉంది, అందుకని ఇప్పుడు పసుపు వేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడ వేస్తున్నాము ఏంటి అన్నది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ పసుపు నాటడం కోసం 3 నెలల ముందే మేము మడి సిద్ధం చేసుకున్నాం కదండి. అలాగే ఈ పసుపు దుంపలు ఇవన్నీ కూడా చక్కగా మొలకెత్తాక ఇక్కడికి తీసుకొచ్చి నాటడం అది 15 రోజుల క్రితం జరిగింది. ఆ వీడియోస్ కూడా బ్రీఫ్గా ఇదే వీడియోలో చూపిస్తున్నానండి. ఇదిగోండి, మనం ఇసుకలో కప్పెట్టేసుకుంటే అండి ఈ పసుపు ఏ దుంప జాతి అయినా సరే చక్కగా మొలకలు వచ్చేస్తాయి. చిలకడ దుంప అయితే మొక్కలే మొదలైపోయినాయండి. పెండలం తప్పించి మిగిలినవన్నీ కూడా నేను టెర్రస్ గార్డెన్లో పండించినవేనండి. ఇవన్నీ మేము ఎలా పండించాము ఏంటన్నది మీరు పాత వీడియోస్ చూస్తే డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఇదిగోండి, మనం కంపల్సరీ ఇలాగ ఇసుకలో కప్పెట్టేసుకున్నాం అనుకోండి, దుంపలకి చిట్టి చిట్టి మొలకలు వస్తాయండి. వీటిని మనం మే చివరి నుంచి జూలై మొదటి వారం వరకు నాటుకుంటే అండి మనకి శీతాకాలం చివరికల్లా చక్కటి దిగుబడి వస్తుంది. అంటే మనం జనవరి నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇంచుమించు వీటికి పెరగడానికి ఒక 9 నెలల సమయం అలా పడుతుంది. ఇదిగోండి, దుంపలన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం బాగా వాటర్ తోటండి. ఒక 3-4 సార్లు క్లీన్ చేసేసి దుంపలు శుద్ధి చేసుకోవాలండి. మనం ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఇలాగ వీటితోటన్నా చేసుకోవచ్చు. నాకు ప్రస్తుతం అవి అవైలబిలిటీ లేవండి, అందుకని గోమూత్రంలో ఒక అరగంట సేపు నాననిచ్చాను. ఈలోపు ఇక్కడ మడి సిద్ధం చేసుకుంటున్నామండి. మేకల ఎరువు, ఇసుక ఎక్కువ మొత్తంలో ఇస్తూ ఈ మడి సిద్ధం చేసామండి. ఎలా చేసామన్నది ఆ వీడియో లింకు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చక్కగా కలుపంతా మొలిచింది చూసారా, మొత్తం వేడితో సహా ఈ కలుపంతా తీసేసామండి. మడి చదరంగా ఉండేలాగా ఇక సైడ్స్ అవి కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకునండి. ఎక్కడన్నా నేల గట్టిగా ఉంటే మరొకసారి పారతోటి తవ్వేస్తున్నాడండి మా సతీష్. ఒక 3 నెలల క్రితం ఇసుక, మేకల ఎరువు వేసాం కదండి. ఈ పసుపు దుంపలు నాటేందుకు నేల గుల్లగా ఉండడం కోసం ఇప్పుడు ఊక వేస్తున్నామండి. ఈ ఊక వేయడం వల్లండి చక్కగా మట్టి గుల్లగా ఉంటుంది. ఇసుక వేయడం వల్లేమో బలంగా వేరు వ్యవస్థ చొచ్చుకుపోవడానికి, నిలబడడానికి, అంటే మట్టి స్థిరంగా ఉండడానికి ఇసుక ఉపయోగపడుతుందండి. ఈ గుల్లగా ఉండడం వల్ల దుంప వ్యాపించడం అది జరుగుతుందన్నమాట. సారం కోసం మేకల ఎరువు వేసాం. ఇప్పుడు మరొకసారి ఇంకొక 3 బస్తాల మేకల ఎరువు వేస్తున్నామండి. ఎందుకంటే ఈ ఎర్ర గార్డెన్స్ సైట్ దగ్గర పెద్దగా సారం లేదండి నేల, అందుకని చెప్పేసి కొంచెం మేకల ఎరువు ఇవన్నీ కూడా వేస్తున్నాము. ఒకే దఫా కింద కాకుండా ఇంతకుముందు నేల తవ్వినప్పుడు 12 మూటలు వేస్తామండి. ఇప్పుడు ఇంకొక 3 మూటలు వేస్తున్నామండి. వేపపిండి కూడా ఇప్పుడే వెయ్యాలండి, కాకపోతే మాకు ప్రస్తుతం దొరకలేదండి. అందుకని తర్వాత పైన చల్లొచ్చు అన్నారు, అందుకని ఇక తర్వాత వేద్దాం అన్నట్టుగా ప్రస్తుతానికి వేయట్లేదు. ఇసుక మళ్ళీ వేస్తున్నామండి. ఎందుకంటే ఇసుక ఉండడం వల్లండి ఆ దుంపలు ఇవి బాగా ఊరడానికి, అలాగే ఎక్కువ దుంపలు రావడానికి అవకాశం ఉంటుందండి. అందుకని మనం దుంపజాతి కూరగాయలు ఏవి నాటుకున్నా సరే ఇసుక శాతం, కంపోస్ట్ శాతం కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. నేల గుల్లగా ఉండడం కోసం కోకోపీటు, ఊక 2 వాడొచ్చండి. కాకపోతే కోకోపీట్ కంటే ఊక బాగుంటుందన్నారు. కోకోపీట్ కూడా తర్వాత వేద్దాము అన్నట్టుగా ప్రస్తుతానికి ఊక వేసామండి.
ఇంతకు ముందు వేసినవి ఇప్పుడు వేసినవి అన్నీ బాగా కలిసేలాగా మా సతీష్ చక్కగా పారతో తిప్పేసాడండి. చూడండి ఎంత పొడి పొడిగా గుల్లగా ఉందో మట్టి. ఇక మడి రెడీ అయిపోయిందండి. ఈ ఎర్ర గార్డెన్స్ స్థలం మొత్తం ఇలా సేంద్రియ పద్ధతిలో పసుపు పండించడం కష్టమని చిన్నగా ముందు మడి సిద్ధం చేసుకుని దీంట్లో మొదలు పెట్టామండి ఎక్స్పెరిమెంట్ కింద. ఈ గోమూత్రంలో ఈ దుంపలు కూడా విత్తన శుద్ధి అయిపోయి రెడీగా ఉన్నాయండి. ఇదిగోండి ఇవన్నీ కూడా దేనికి దానికి విడదీసేస్తున్నాము. ఉదయమే వచ్చేసామండి. చూస్తుండగానే ఎండ కూడా పెరిగిపోతుంది. ఇక దుంపలు నాటేస్తున్నామండి. దుంపకి మధ్య అడుగు దూరం ఉండాలి అన్నారండి. ఏదో చిన్న చెక్క ముక్క పెట్టుకున్నాము, కాకపోతే దానివల్ల అవ్వలేదండి. మా సతీష్ ఒక తాడు తీసుకొచ్చాడు. ఆ తాడుతోటి లైన్గా కట్టుకుని ఒక్కొక్క అడుగడుగు దూరం ఉండేలాగా ఇలా చేతితోటి బాగా లోపలికి గుంత కింద తీసుకుని దుంపని పైపైన శుభ్రంగా మట్టితోటి కప్పేయాలండి. ఇలాగా మేము ఆ తాడు కొలతతోటండి ఒక్కొక్క అడుగడుగు గ్యాప్ తోటి మళ్ళీ తాడు సర్దుకున్నప్పుడు ఒక అడుగు దూరంగా ఉండేలాగా ఆ తాడు సర్దుకుంటూ దుంపలు నాటుకుంటూ వస్తున్నామండి. మరీ చిన్న దుంపలైతే ఒకటే ప్లేస్లో చిన్న చిన్నవి 2-3 కింద వేసేస్తున్నాము. మనం కుండీల్లో నాటుకున్నా కూడానండి ఒక 100 రూపీస్ టబ్కి, పెద్ద దుంపలైతే 4 దుంపలు, చిన్నవి అయితే కనుక ఒక 7-8 దుంపలు అలాగా వేసుకోవచ్చు. ఇంకా నాటాల్సిన ప్లేసు చాలా ఉందండి. ఇక దుంపలేమో అయిపోవచ్చినాయి. ఇంటి దగ్గర హార్వెస్ట్ చేయాల్సిన కుండీ ఒకటి ఉందండి. అప్పుడు ఆ పసుపు అలాగే నల్ల పసుపు, అల్లం, మామిడల్లం ఇవన్నీ వేయొచ్చులే అని ఇంకా ఆ ప్లేసు వదిలేసామండి. ఈ ఎర్ర గార్డెన్స్ స్థలంలో నీటి ఎద్దడి ఎక్కువండి. ఆ నీళ్ల తొట్టులు కట్టదాం అన్నట్టుగా వరలు వేయించామండి. ఈలోపు వరలు పగలగొట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆ పని అవ్వలేదు, అవి అలాగే వదిలేసాము. ఆ వరలు ఎలాగ వృధాగా ఉన్నాయి కదా అని వాటిల్లో కొంచెం ఇసుక, మట్టి, ఈ మేకల ఎరువు ఇవన్నీ వేసి ఏదో ఒక దుంపజాతి పెడదాము అన్నట్లుగా సిద్ధం చేస్తున్నామండి. ఎందుకంటే నేల మీద చిలగడదుంప, పెండలం, చేమ ఇవి వేసినా ఉంచట్లేదని అడవి పందులు తినేస్తున్నాయని చెప్పాను కదండి. ఇవైతే కొంచెం అడవి పందులు అలా ఎక్కి పీకేయడం అయ్యి చేయవేమో అని మాకు ఆలోచన. మరి మా ఐడియా ఎంతవరకు ఫలిస్తుందో తెలియదు. ఇదిగోండి చిలకడ దుంపలు మొలకెత్తినాయి కదండి, అవి కొంచెం కొంచెం దూరంగా ఈ కుండీలో నాటేస్తున్నాను. మధ్యలో కొంచెం ఖాళీ వదిలేసామండి. ఎందుకంటే ఇంటి దగ్గర మొలకెత్తిన దుంపలు చాలా ఉన్నాయి. ఈసారి ఆ దుంపలు నాటొచ్చు అన్నట్టుగా మధ్యలో గ్యాప్ వదిలేసామండి. మళ్ళీ శుభ్రంగా పైన మట్టి అది వేసి కవర్ చేసేసాము. ఇలాగా మొత్తం 4 చోట్ల పెట్టామండి ఈ వరలు. అంటే ఒకటే చోట నిలబెట్టలేం కదండి. ఇవి చూసారు అలాగా పగిలిపోయి ఉన్నాయో. కొన్ని అయితే మొత్తం ముక్కలు అయిపోయినాయండి. వాటిని ఇంకేమీ చేయలేము. కొంచెం అటు ఇటుగా ఉన్నవి జాగ్రత్తగా సెట్ చేసుకుని ఇప్పుడు ఈ ప్లేస్లో, అంటే ఈ వరలు ఉన్న ప్లేస్లో పెండలం అలాగే చిలగడదుంప ఈ 2 కూడా వేద్దాము. ఈ తొట్టి కూడా సిద్ధం చేస్తున్నామండి. దుంపజాతి దేనికైనా సరే సన్లైట్ బాగా ఉండాలండి. అలాగే మనం స్టార్టింగ్లో కూడా వాటరింగ్ బాగా చెయ్యాలి. ఇక నాటడం అయిపోయిందండి. ఇక్కడి నుంచి మళ్ళీ రోజు వచ్చి మేము వాటరింగ్ చేసుకోవాలి. పెండలం అండి, దీన్ని పడుకోబెట్టినట్టుగా పెడుతున్నాను. మొలకలు వచ్చినవి పైకి వచ్చేలాగా పెట్టేసండి. ఇక కప్పేస్తున్నాం. 2 వాటాలు వేసాము ఈ కుండి. చూసారా చార కింద. అంటే ఒక పక్క పెండలం దుంపలు, ఇంకొక పక్క చిలకడ దుంపలు నాటాలని మా ఐడియా అనమాట. అందుకని ఇలాగ 2 భాగాల కింద చేసండి. పెండలం వేసేసాము, మిగిలిన పార్ట్లో చిలకడ దుంపలు నాటేస్తున్నామండి. అడవి పందులు ఎక్కలేవని చేస్తున్నాము. పైనుంచి ఒక దూకుతాయేమో అని డౌటు. అందుకని ఈసారి పైన ముళ్ళ కంపలు ఏవో ఒకటి వెయ్యాలండి. ఏదో సామెత ఉంటుంది కదండి, శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని. మనం ఏదో ఒక రకంగా పంటలు పండించాలి అనే తాపత్రయంతో మేము శ్రమ పడుతున్నామండి. ఇది ఎంతవరకు ఫలితం వస్తుందో తెలియదు. ఇక్కడ శ్రమ ఎక్కువను, ఫలితం తక్కువనండి. కాకపోతే రైతు ఆశాజీవి కదండి. ఒక పంట పోయినా మళ్ళీ ఇంకొక పంట వస్తుందని రైతు ఆశపడుతూ ఎలా సాగు చేసుకుంటాడో అలాగే మేము కూడా చేస్తున్నామండి. ఇక్కడ ఒక మొత్తం దుంపలన్నీ నాటడం అయిపోయింది కదండి. కొద్దిగా గోమూత్రం వేసిన నీళ్లు పైపైన చల్లేస్తున్నామండి. గోమూత్రం చెడ్డ బ్యాక్టీరియా వ్యాపించకుండా చేస్తుందండి. ఇంకా వేపపిండి వేయలేదు కదండి, అందుకని గోమూత్రం నీళ్లు వేయడం వల్ల దుంపలు హెల్తీగా పెరుగుతాయండి. మనం ఫ్రెష్ గోమూత్రం అయితే లీటర్కి 10 ml అండి. అదే నిలవ ఉంటే కనుక 5 ml వేసుకుని చల్లుకోవచ్చండి. ఇలాగ ఫినిష్ చేసామండి. పొద్దుటనగా ఎండలో వచ్చాము. ఓ పక్కన ఎండ అదిరిపోతుంది సూర్యుడు. ఈ పని అంతా ఇలాగ మొత్తానికి పూర్తి చేసేసామండి. ఇక కొంచెం ప్లేస్ ఉండిపోయింది కదండి, అక్కడ పసుపు కావాలి కదా, అందుకని ఇంటి దగ్గర హార్వెస్ట్ చేసుకుని ఆ పసుపు కూడా తీసుకుని ఈవేళ వచ్చామన్నమాట. ఒక 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ మరొకసారి ఇంట్లో హార్వెస్ట్ చేసిన పసుపు దుంపలు తీసుకుని
అలాగే వాటితో పాటు అల్లం కూడా ఇక్కడ నేలలోనే వేద్దాము అన్నట్టుగా ఎక్కువ మొత్తంలోనే తెచ్చామండి. ఈ దుంపలన్నీ కూడా ముందులాగే గోమూత్రంలో చక్కగా నాననిచ్చేసండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేటికి వాటికి సెపరేట్ చేసేసుకునండి ఇక నాటడం మొదలు పెట్టానండి. మనం దుంపలు నాటేటప్పుడు అండి ఏదో ఒక పరికరం పెట్టుకున్నాం అనుకోండి, మన చేతికి కూడా మట్టి తీసుకోవడానికి అది శ్రమ లేకుండా ఉంటుంది కదా. అలాగే ఈసారి తెచ్చుకున్నానండి. దాంతో కొంచెం పని స్పీడ్గా అయిపోయిందనమాట. మా సతీష్కి పొగాకు మళ్ళు అది వేయడం అలవాటండి. అందుకని ఇలాగా తాడది కట్టి వెయ్యాలి అన్న టెక్నిక్ చెప్పడంతో అండి ఈసారి పని చాలా సులువుగా అయిపోయిందండి. పసుపు ఇప్పుడు తీసుకొచ్చింది 3 లైన్లు వచ్చింది. ఇక ఆ తర్వాత ఇదే పద్ధతిలో అల్లం, మామిడి అల్లం, నల్ల పసుపు ఇవన్నీ కూడా నాటేసామండి. ఇక ఆ తర్వాత అప్పుడు సెంటర్లో గ్యాప్ ఇచ్చాం కదండి, కొంచెం ఆ గ్యాప్ మెల్లిగా తీసేసండి అక్కడ ఈ దుంపలు సర్దేసి ఇక మట్టి కప్పేసామన్నమాట. ఇంక అయిపోయినట్టేనండి ఈ వర పని. వీటి హార్వెస్ట్ అది ఎలా వస్తుందో ఏంటో చూడాలి. ఎందుకంటే ఈ వరలు ఇక్కడ ఉండడం వల్ల మాకు ఏమీ ప్రయోజనం లేదండి. ఆ వృధాగా పోయే వరల్ని మనం ఏదో ఒక రకంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అని ఈ 1 వీక్ గ్యాప్లోనూ ఎంతలా వచ్చేసిందో చూసారా చిలకడ దుంప మొక్క. చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఇక వాటరింగ్ మనం ఈ స్టార్టింగ్లో మాత్రం రెగ్యులర్గా వాటరింగ్ చేయాలండి. వర్షాలు వస్తే పర్లేదు, లేదంటే మేము పని కట్టుకుని ఇక్కడికి వచ్చి నీళ్ళు పోయడం ఇదంతా కూడా మాకు చాలా పెద్ద శ్రమతో కూడుకున్న వ్యవహారమే. కాకపోతే మొక్కల మీద ప్రేమతోటి ఇలాగ చేస్తున్నామండి. ఇక్కడ ఎర్రా గార్డెన్స్ అనే ఈ స్థలం మీకు చాలాసార్లు చూపించాను. ఈ ఏరియా అంతా అడవిలాగా ఉంటుందండి. మా స్థలంలోనే ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతో నీటి సదుపాయం కోసం ట్యాంకులు కట్టించామండి. అలాగే రకరకాల ఎరువులు అవి తీసుకొచ్చి పంటలు పండించాలని ఇప్పుడు ఈ దుంపల సాగు కూడా మొదలుపెట్టామండి. మనకి అనువుగాని చోట కూడా ఏదో ఒక రకంగా తిప్పలు పడుతున్నామండి. ఏదో ఒక పంటలు పండించాలి, అది కూడా సేంద్రియంగా పండించాలి అని ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.